ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. చిత్రం నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి. మీ షేర్లే మాకు శ్రీరామ రక్ష. నవ్వకపోవడం ప్రాణానికి హానికరం. రోజు నవ్వండి, నవ్వించండి. నాట్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బీ హ్యాపీ అండ్ లెట్ అదర్ బీ హ్యాపీ. ఓ దేవుడా, ఎక్కడున్నావయ్యా దేవుడా, కరుణించు మమ్ము కాపాడు ఓ సామే. గోయిందా గోయిందా. ఏమే వెంకయ్య స్వామి, ఆ పక్కింటి రమేష్ గారికి ₹1,00,00,000 లాటరీ ఇచ్చిండావే, ఈ పక్కింటి కరుణాకర్ గారికి 50 లక్షలు లాటరీ ఇచ్చిండావే. నేనేం పాపం చేస్తున్నయ్యా, నాకు మాత్రం ₹1,00,00,000 లాటరీ ఇవ్వకూడదు? ఏమే ₹1,00,00,000 లాటరీ పెడితే నేను నీకు రోజు 1000 టెంకాయలు కొడతానయ్యా. రాత్రి రాత్రి నన్ను కోటీశ్వరం చేయి స్వామి, ప్లీజ్. ఓకేనా? ఏమే ప్లీజ్ స్వామి, నన్ను కరుణించయ్యా, కాపాడయ్యా బాబు, ప్లీజ్ స్వామి. నాకు లాటరీ ఇవ్వడేలా చెయ్యి అంతే. ఒకవేళ నాకు కనుక లాటరీ ఇవ్వాల పడలేదనుకో, నీతో రేపటి నుంచి చూపులే గలవను, పూజ చెయ్యను పో. పాపాలు బాగా పెరిగిపోతున్నాయి బ్రదర్. మానవుల ఆశకు అంతు లేకుండా పోతుంది. నిజమే, రోజుకి more than 1,00,000 మెసేజ్లు వస్తున్నాయి. చదవలేకపోతున్నాను. మెసేజ్లను ప్రయారిటైజ్ చేసుకోలేదా? ఎలా? గంధర్వ యాప్ అని ఒక కొత్త యాప్ వచ్చిందండి. అంటే భక్తుల్ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చా? 7 లెవెల్స్ ఆఫ్ ప్రయారిటీస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ప్రయారిటీ మెసేజ్. హరి అంట. హై ప్రయారిటీ మెసేజా ఇది? అవును, హై ప్రయారిటీ. ఏంటి మెసేజ్? ఇవాళ మనం రాకపోతే రేపొచ్చి పూజ చేయడట. అమ్మా, మన ఎగ్జిస్టెన్స్. వెళ్దామా మరి? పదండి. పేపర్ నిండా చెత్త వార్తలే. చచ్చా, ఎక్కడ చూసినా దరిద్రం. దరిద్రం. హలో, చెప్పురా. వెరీ గుడ్ రా, కంగ్రాట్సా. ఓకేరా, తప్పకుండా రా. వెరీ గుడ్ రా, ష్యూర్. ఓకేరా, రైట్ రా. ఓహ్, ఎవరది ఈ టైంకే? ఎస్ ప్లీజా. పిలిచావు, ప్రత్యక్షమయ్యా. ప్రత్యక్షమయ్యారా? మరి మీరా? నేను కూడా. మీరెవరో నాకు తెలీదా? రోజు కొలుస్తూనే ఉంటావు మమ్మల్ని, కోరుతూ రావట్లేదండి నాకు. ఎప్పుడే కదా పిలిచావు. నీ మెసేజ్ మాకు అందింది భక్త. తెలుసుండానా? ఎప్పుడు? నువ్వు కదా పిలిచావు. అప్పుడే మర్చిపోయావా? చీపు అన్నావు కదా. నేను దేవుడితో అన్నాను కదా. మేమే కదా దేవుళ్ళం. దేవుళ్ళ వీరా? అవును భక్త, మేమే. నేను ఎదుర్కొన్నానా మీకు? నాకు వచ్చిందిలే నీ మెసేజ్. ఇదిగో చూడు. దేవుడా, దేవుళ్ళు. ఏం దేవుళ్ళు? ఇద్దరిద్దరు వచ్చింటారు, నేను ఒక్కరినే కదా పిలిచిందే. ఏంటి నాకు 2 కోట్లు లాటరీ దక్కుదా? ఏం సామే, తిరుపతికి వెళ్ళినట్టుంది కదా, గుండు చేయించుకున్నావా? ఒక సామి గుండు, ఒక సామి జుట్టు. కూర్చోండి సామె. సామె కూర్చోండి సామె. కూర్చోండి సామె. మంచినీళ్ళు, టీ ఏమన్నా తీసుకుంటారా? నో ఫార్మాలిటీస్. ఇంగ్లీషా? అవును భక్త, వీ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. దేవుడా, నేను కూర్చుండేదా? అయినా ఇంకొక ప్రూఫ్ ప్లీజ్ దేవా. బ్రదర్, తప్పదనుకుంటా, కానిద్దాం మరి. కొండల సామి
ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల సామి. జన్మ ధన్మ అయిపోయిందా? కానీ ఒక్క డౌట్, ఇంకా ఓన్లీ కిరీటాలేనా? లగేజ్ ప్రాబ్లం నాయనా, ఇంకా చాలు కదా. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నాకు లాటరీ పడట్లా స్వామి, ఉపాయం చెప్పు స్వామి. బాగానే సంపాదించావు కదా, ఆశకు అంతలేదుగా స్వామి. అసలు నాకు ఎప్పుడు లాటరీ టికెట్ పడలేదు స్వామి. నేను 10 సంవత్సరాలప్పుడు పడలేదు, 20 సంవత్సరాలప్పుడు పడలేదు, 30 సంవత్సరాలప్పుడు పడలేదు, ఇప్పుడు 38. ఇంకెప్పుడు స్వామి? అసలు ఇంతకీ లాటరీ టికెట్ కొన్నావా నాయన? లేదు స్వామి, ఆలోచిస్తున్నా. లాటరీ టికెట్ కొనకుండా లాటరీ ఎలా పడుతుంది? ఇంకో మెసేజ్ వచ్చింది. ఇంకా ఈ భక్తుడి కేసు క్లోజ్ చేసి బయలుదేరాలి బ్రదర్. ఆశకి అంతెక్కడుంది నాయన, ఏదీ శాశ్వతం కాదు. అంటే నాకు లాటరీ పడదా స్వామి? ఏదీ శాశ్వతం కాదు నాయన. నీ ఇల్లు శాశ్వతం కాదు, నీ కారు శాశ్వతం కాదు. మరే నా బ్యాంక్ బ్యాలెన్స్, ఫేమ్, ప్రాపర్టీస్, ఆసెట్స్ అన్నే అవన్నీ మిథ్య. ప్రేమ ఒకటే శాశ్వతం నాయన. ప్రేమ మరి మిగిలినవన్నీ అంతా మా మాయ నాయన. ఏమంటారు బ్రదర్? ఏది శాశ్వతం కాదా? మరి నాదేది స్వామి? నువ్వు అనుభవిస్తున్న ప్రతి క్షణం నీది. సూపర్. ప్రేమించు, ప్రేమని పంచు నాయన. ఈ ట్విస్ట్ ఏంది స్వామి? ఐ ఓపెనర్ భక్త. ఇక వెళ్ళిరామా మరి స్వామి? సరే మరి ఆగండి స్వామి, మీ విశ్వరూపంతో ఒక సెల్ఫీ స్వామి ప్లీజ్. తదాస్తు. రెడీనా? స్వామి 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 వెళ్ళిపోయా స్వామి. ప్రేమే పంచుతా స్వామి, ప్రేమే పంచుతా స్వామి. ఓ దేవుడా ఎక్కడున్నావయ్యా దేవుడా, కరుణించు మమ్ము కాపాడు ఓ సామే, కోటీశ్వరం నన్ను జయ్యే స్వామి. ఓ దేవుడా నాకు నీ దర్శనమే అయ్యా, ప్రేమను పంచమన్నావు, ప్రేమనే పంచుతున్నా.